leaders Raja Reddy and Babja challenged YSR Congress party leaders to engage in a debate on Tirupati's development. They criticized YSRCP for collecting money even at push carts while ridiculing coalition efforts, rejecting allegations about law and order. They warned that baseless accusations against coalition leaders and workers would not be tolerated. Referring to a recent clash among coalition leaders in Tirupati, they noted that police had registered a case and stressed that anyone guilty would face punishment. They asserted that the coalition government practices value-based politics, unlike YSRCP, which they accused of indulging in cheap tactics. దొంగల ముఠా ఒకటి వచ్చి మేము మంచోళ్ళం కూటమి నాయకులు దొంగలని చెప్పని ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం జరిగింది. దొంగల గురించి ఎవరైతే దొంగలని తిరుపతి ప్రజలకు అందరికీ తెలుసో, ఎందుకు భారీ ఎత్తున వాళ్ళని ఓడించి ఇంట్లో కూర్చోబెట్టినారో వాళ్ళకు కూడా తెలుసు. అయినా కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే రకరకాలుగా కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు, ప్రజలకిచ్చే పథకాలు ఇవన్నీ కూడా చూసి ఓరవ లేకుండా ఏదో ఒక రూపంలో ప్రాంతీయంగానో కులంగానో ఇప్పుడు ఏరా అంటే కొత్త రకం కూటమి ప్రభుత్వం వచ్చినాక లా అండ్ ఆర్డర్ దారి తప్పింది. తిరుపతిలో ఎక్కువ దౌర్జన్యాలు జరుగుతాయి. మీరు మాట్లాడే ముందు ఒక్కసారి గడిచిన 5 ఏళ్లలో మీ ప్రభుత్వంలో ఏమేమి చేశారు? మాస్టర్ ప్లాన్ రోడ్లు అని చెప్పి కోట్లాది కోట్లు కుంభకోణం చేశారు.